అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి. జుట్టు ఉంటేనే కదండి మనకి అదనపు అందాన్ని యాడ్ చేసేది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల చాలా మంది భయపడుతున్నారు. తర్వాత మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, మైగ్రేన్ హెడేక్ వస్తుందా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తాయా, ఇలాంటి కంగారు పడే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ కాకుండా చూడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఏ వయసులో చేయించుకుంటారు సార్? సో ఇంపార్టెంట్ థింగ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ వయసులో చేయించుకోవచ్చు అండి. అబౌవ్ 18 to 20 years. ఇదివరకు 40-45 yearsకి బాల్నెస్ వచ్చేది. ఇప్పుడు 20-21 yearsకే బాల్నెస్ స్టార్ట్ అయిపోతుందండి. స్ట్రెస్ అవ్వచ్చు, జెనెటికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఉండే ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్ వల్ల అవ్వచ్చు. 20-21 years వాళ్ళకి కూడా బాల్నెస్ వచ్చేస్తుంది, స్టార్ట్ అవుతుంది. వచ్చేటువంటి మొత్తం ఓడిపోతాం కాదు. నా దగ్గరికి వచ్చిన యంగెస్ట్ క్లయింట్, మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన యంగెస్ట్ క్లయింట్ వచ్చేసి 26 years అండి. సో అంతకంటే తక్కువ వాళ్ళకి మనం చేయలేదు. బట్ మేము హెయిర్ లాస్ వస్తుందని చెప్పి మెడికల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నాం. కానీ అతి తక్కువ ఏజ్ వాళ్ళకి చేసింది 26 years వాళ్ళు. హైయెస్ట్ ఏజ్ చేసింది 70 years వాళ్ళు. 70 years వాళ్ళు కూడా చేయించుకుంటారు. 70 years వాళ్ళు కూడా చేయించుకుంటారు. వాళ్ళకి ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉండి, షుగర్ కంట్రోల్లో ఉండి, మిగతా కండిషన్స్ అన్నీ బాగానే ఉండి, ఇఫ్ దే ఆర్ ఫిట్ ఫర్ ఎనస్థీషియా ఓకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి. 70 years వాళ్ళకి ఎప్పటి నుంచో నాకు జుట్టు లేదు అనుకున్న వాళ్ళు చివరికి ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఇంకొప్పటికైనా నాకు జుట్టు కావాలి అనుకున్న వాళ్ళకి 70 years వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసామండి. అంటే రిజల్ట్స్ బాగుంటాయి అంటారా సార్? అంటే రిజల్ట్స్ ఏజ్ని బట్టి కాదండి, రిజల్ట్స్ మనం చేసే దీన్ని బట్టి, ప్రొసీజర్ని బట్టి ఉంటుంది. సో ప్రాపర్గా ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటర్ ట్రైన్ అయిన వాళ్ళు చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి, మనం ఎంతసేపట్లో చేస్తున్నాం, ఇది మెయిన్ థింగ్ అండి. బయట మిస్ అయ్యేది, బయట చాలా స్పెషలిస్టులు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. బట్ ప్లాస్టిక్ సర్జన్ చేసిన దానికి, వేరే స్పెషలిస్టులు చేసిన దానికి తేడా ఏంటి అంటే టైం. 4 to 5 hours మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ మొత్తం అయిపోద్దండి మాది. అదే ప్రొసీజర్ని 2 sittings 2 days చేస్తున్నారు. ఓకే, మార్నింగ్ మొదలుపెట్టి సాయంత్రం దాకా చేస్తున్నారు. ఏమైందండి, నిదానంగా చేస్తే తప్పే ఉంది, స్లోగా చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక మనిషి చనిపోయారు అనుకోండి, ఎంతసేపట్లో బాడీ డికంపోజిషన్ స్టార్ట్ అవుద్ది? 4 to 5 hours స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం హెయిర్ ఫాలికల్ని తలలో నుంచి బయటికి తీసినా దాని బ్లడ్ సప్లై మీరు తీసి దాన్ని చంపేసినట్టే కదా. దాన్ని మీకు వెంటనే కనుక మీకు 3-4 hours మీరు దాని లోపల పెట్టకపోతే, దానికి వచ్చే న్యూట్రిషన్ అంతా లేక ఎంతో కొంత డ్యామేజ్ అవుతుందండి. మనం ఎంత తొందరగా హెయిర్ ఫాలికల్ తీసి ఎంత తొందరగా పెడితే అంత తొందరగా హెయిర్ ఫాలికల్కి న్యూట్రిషన్ వస్తుంది, సర్వైవల్ ఛాన్సెస్ పెరుగుతాయి. మనకు 100% రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే ఫాస్ట్గా చేయటం, ఆపరేషన్ థియేటర్లో చేయటం, బయట చాలా క్లినిక్స్లో ఏదో బ్యూటీ పార్లర్స్లో చేసినట్టు మీకు ఒక ప్రొసీజర్ రూమ్లో పెట్టేసి చేసేస్తున్నారండి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, స్టెరిలిటీ ఉండదు. మనం ఆపరేషన్ థియేటర్లోనే చేస్తాం. ఎక్కడో లక్షలో ఒకళ్ళకి అనస్థీషియా ఇవ్వటం వల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు ఎవరు వెనకాల సపోర్ట్ ఉండరు. కానీ ఎనస్థీషియా సపోర్ట్ మనం చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్లో పక్కన ఎనస్థీషియా డాక్టర్ని పెట్టుకుంటాం. సో ఇవన్నీ ప్లాస్టిక్ సర్జన్కే తెలుస్తాయండి, వేరే స్పెషాలిటీ వాళ్ళకి తెలియవు. సో ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయ్యి టైం ప్రకారం తొందరగా హెయిర్ ఫాలికల్ పెట్టేయటం, స్ట్రిక్ట్గా అసెప్టిక్ కండిషన్స్ అంటే ఆపరేషన్ థియేటర్లో చేయటం, కరెక్ట్ లెంత్ తీయాలండి. ఇప్పుడు హెయిర్ ఫాలికల్ ఇంతవరకు లోపలికి ఉందనుకోండి, అది తీస్తున్నప్పుడు మనం ఇక్కడ దాకే తీసామనుకోండి, ఫాలికల్ గ్రో అవుతుంది, రూట్ కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఆ హెయిర్ ఫాలికల్ పెట్టేస్తారు, కానీ తర్వాత గ్రోత్ రాదు. లేదు ఇంకా కిందకి తీసామనుకోండి, ఎక్కువ టిష్యూ అయిపోయి రాదు. సో కరెక్ట్గా పంచ్ చేయాలి, కరెక్ట్ యాంగిల్లో పెట్టాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి, మీకు ఒక విగ్ లాగా లుక్ వస్తుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించడం అర్థమైపోద్ది. మనం చేసే కేసులకి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించినట్టు ఎవరు గుర్తుపట్టలేరు కూడా, ఎందుకంటే అంత న్యాచురల్ హెయిర్ లైన్ పెట్టాలి. యాంగిలేషన్ అండి, ఒక పక్కకు దువ్వితే నీట్ గా వచ్చేటట్టు యాంగిలేషన్ రావాలి. లేదంటే ఇలా మొత్తం అంతా పార్కిపోయిన అపియరెన్స్ లాగా ఇలా మొత్తం అంతా మీకు ఊసల జుట్టులాగా లేచిపోతుంది. ఎందుకు చేపించామో అనుకుంటాం. సో పెట్టే టైము, ఎక్కడ ఏ కండిషన్స్ లో పెడుతున్నాం, ఏ యాంగిల్లో పెడుతున్నాం, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ బాగా చేస్తే రిజల్ట్ అనేది 100% వస్తుంది. నేను కూడా చూసాను డాక్టర్ గారు, ఒక పర్సన్ దగ్గర అతనికి కంప్లీట్గా బాల్నెస్ ఉంది, అంటే ఇక్కడ వరకు ఉంది, ఫోర్ హెడ్ అంటే మిడిల్ ఆఫ్ ద హెయిర్
హెడ్ వర్క్ ఉందన్నమాట. సో తను పెట్టుకున్న హెయిర్ ఫాలికల్స్ కూడా మీరు అన్నట్టు ఇట్లా ఊసలుగా బయటకు ఉన్నాయి అనమాట. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ రోజుల్లో చాలా సెంటర్స్ వచ్చాయి, ఎస్థెటిక్స్ క్లినిక్స్ వచ్చాయి, చాలామంది కాస్మెటాలజిస్ట్ వచ్చారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేము కూడా చేస్తున్నారు. వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ చూస్ చేసుకోవాలంటే, మీ దగ్గరికి రావాలంటే వై, వాట్ ఈస్ ద రీజన్? మా దగ్గరికి ఎందుకు రావాలంటే అండి, అంటే మా దగ్గరికి ఇన్ ద సెన్స్ నా దగ్గరికి కాదు, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి. ప్లాస్టిక్ సర్జరీ అన్న డిగ్రీ ఎంఎస్ జనరల్ సర్జరీ చేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేస్తామండి. ప్లాస్టిక్ సర్జరీలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రైన్ అవుతాం. ఓకే. వేరే డిగ్రీస్ పలానా డిగ్రీ అని నేను చెప్పను. సో ఎండి డిగ్రీస్ ఇలాంటి డిగ్రీస్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సర్జరీస్ అలవాటు ఉండవండి. దే ఆర్ ఫిజిషియన్స్. సో ఫిజిషియన్స్ సర్జన్స్ వేరు. నేను వెళ్ళి ఇప్పుడు కార్డియాక్ స్టంట్ వేస్తానంటే కుదరదండి. నేను వెళ్ళి తలనొప్పి ట్రీట్ చేస్తా అంటే కుదరదు. ఎవరి సబ్జెక్ట్ ఆలది. సో సర్జన్, అది కూడా ప్రాపర్గా ట్రైన్ అయిన సర్జన్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. ఇది ఎట్లా అంటే మీ కార్లో ఏసీ ప్రాబ్లం వస్తే టైర్ మెకానిక్తో ఏసీ రిపేర్ చేపిస్తే ఎలా ఉంటుందో సింపుల్గా అంతే. మీరు కరెక్ట్ బ్రాంచ్కి కరెక్ట్ దానికి కరెంట్ బ్రాంచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. మా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి ఎందుకు చేయించుకోవాలి అన్నదానికి ఇది ఒక్కటే ఆన్సర్ అండి, సింపుల్ ఆన్సర్. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఓకే. అండ్ కమింగ్ టు ఈ డేస్లో అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా మారిపోయాయి. అందరికీ గ్రే హెయిర్ ఒకటి చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉంది. సో కొంతమంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇక్కడ నడినెత్తిన హెయిర్ అనేది చాలా థిన్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు రైట్ టైం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేసుకోవాలి? అది అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకముందు బిఫోర్ ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళలో 100 మెంబర్స్కి హెయిర్ ఫాల్ ఉంటే 10 మెంబర్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుందండి. మిగతా 90 మెంబర్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడదండి. సో మీకు అట్లా హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, దే డెఫిషియన్సీ వల్ల వస్తుందని చూసి ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేస్తే హెయిర్ ఫాల్ కరెక్ట్ అయిపోతుంది. మీకు బాల్నెస్ కూడా వెంటనే కరెక్ట్ అయిపోతుంది. సో హెయిర్ ఫాల్, బాల్నెస్ ఇవన్నీ కూడా రివర్సిబుల్ అండి. ఎవరికైతే మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేశాక కూడా అది కరెక్ట్ అవ్వలేదో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. కానీ జుట్టు ఊడిపోతే వెంటనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అసలు ఎవరికి చేయమండి. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తాం. ప్రతి 100 మందిలో 10 మందికే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుందండి. అంటే 90% ఆఫ్ ద హెయిర్ ఫాల్ టాబ్లెట్స్తో రికవర్ అయిపోతుంది. 10% వాళ్ళకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సి వస్తుంది. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ చాలామంది భయపడేది ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా మాకు, హెడ్ ఏక్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా. సో ఏమంటారు దీని గురించి? మంచి స్టెరైల్ కండిషన్స్ అండి. అంటే మంచి ఆపరేషన్ థియేటర్లో చేస్తే జాగ్రత్తలు పాటించి ఇన్ఫెక్షన్ అనేది అవాయిడ్ చేయొచ్చండి. ఏ సర్జరీకైనా ఇన్ఫెక్షనే మెయిన్ కాంప్లికేషన్, అదొకటి అవాయిడ్ చేసేయచ్చు. సెకండ్ది వచ్చేసి నేను చెప్పినట్టు యాంగిల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్. మనకి రిజల్ట్ బయటికి మంచిగా రావాలి అంటే మనం కరెక్ట్ యాంగిల్లో హెయిర్ ఫాలికల్ పెట్టాలి. ఓకే. అదొకటి. నిర్ణీతమైన టైం, అదే లిమిటెడ్ టైంలో, ఎక్కువ లేట్ చేయకుండా పెట్టాలి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఆఫ్టర్ కేర్, సర్జరీ అయిపోయిన తర్వాత మనం ఏమేం చేయించుకోవాలి అని చెప్తాం కదా, అవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. జస్ట్ యాంటీబయాటిక్ ఒకటి, ఒక 7 days, హెయిర్ స్ప్రే ఒకటి, అంతే. నెక్స్ట్ స్మోకింగ్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే వాళ్ళు ఒక 15 days ముందు స్మోకింగ్ ఆపేయమంటాం. చేసిన తర్వాత ఒక 15 days స్మోకింగ్ చేయొద్దని చెప్తాం, అంతే. ఇంత మించి కాంప్లికేషన్స్ ఏమీ రావండి. వెరీ సింపుల్, 4 to 5 hours ప్రొసీజర్ అయిపోతుంది. ఓకే. సో డాక్టర్ గారు, అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన స్పెషల్ కేర్ ఏంటి? స్పెషల్ కేర్ అంటే ఏముండదండి. మనం జస్ట్ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్కి ప్రొసీజర్ అయిపోద్ది. మధ్యాహ్నంకి ఇంటికి పంపించేస్తాం వెంటనే. ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజు బయటికి వెళ్లకుండా ఉండమని చెప్తాము. ఓకే. ఎవ్రీ 1 or 2 hours ఒకసారి ఒక చిన్న స్ప్రే ఇస్తాం. స్ప్రే డ్రై అయిపోకుండా స్ప్రే చేసుకోమంటాం, యాంటీబయాటిక్స్ వేసుకోమంటాం, అంతే. 3rd day నుంచి మీరు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొంతమంది డైస్ యూస్ చేస్తూ ఉంటారు, మరి యూస్ చేయొచ్చు అంటారా? 15 days తర్వాత నుంచి హెయిర్ డై వేసుకోవచ్చు అండి. కెమికల్స్ లేని ఆర్గానిక్ హెయిర్ డైస్ 15 days తర్వాత నుంచి వేసుకోవచ్చు. 15 days తర్వాత నుంచి జిమ్కి వెళ్ళొచ్చు, అంటే కొంచెం చెమట పట్టే ఎక్సర్సైజెస్ లాంటివి 15 days తర్వాత నుంచి చేసుకోవచ్చు. సో మీరు సజెస్ట్ చేస్తారు కదా అవి ఆర్గానిక్ డైస్ ఏం యూస్ చేయాలో? కెమికల్స్ లేని ఆర్గానిక్ డైస్ అండి. ఇప్పుడు నేను బ్రాండ్స్ చెప్తే బాగోదు, కమర్షియల్గా వాళ్ళకి ఏదో మనం యాడ్ ఇస్తున్నట్టు ఉంటుంది. మనకి బయట కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ హెయిర్ డైస్ అని దొరుకుతాయండి. ఆర్గానిక్ హెయిర్ డైస్ వేసుకుంటే మంచిది. మార్కెట్లో 2-3 మంచివి ఉన్నాయి, అవి వేసుకుంటే మంచివి అండి. వెరీ నైస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా వివరించారు. నమస్తే. థ్యాంక్ యూ.